సార్ ఈరోజు మహాశివరాత్రి సందర్భంగా మజాకా సినిమా రిలీజ్ అయింది. ఎలా ఉంది? ఈ సినిమాని ఆడియన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటున్నారు? అంటే టైటిల్ వచ్చి మజాకా అని చెప్పారు కానీ సర్టిఫికెట్ మీద సందీప్ కిషన్ మజాకా అని వేశారు. ఓహో! అంటే బహుశా మజాకా అనే టైటిల్ ఎవరైనా రిజిస్టర్ చేసుకుని ఉండొచ్చు. అందుకని వీళ్ళు సందీప్ కిషన్ మజాకా అని చెప్పి మార్చారు దాన్ని. అలా అయితే టైటిల్ బయట వాళ్ళు మజాకా అనే నడిపారు కానీ కామెడీ సినిమా తీయటం అనేది అంత మజాక్ కాదు అనే విషయం ఈ సినిమా చూసాక అర్థమవుతుంది. ఓకే. ఎందుకంటే సందీప్ కిషన్ అలాగే రావు రమేష్ ఇద్దరు కూడా విపరీతంగా కష్టపడ్డారు ఈ సినిమా కోసం. విపరీతమైన కష్టం కనిపిస్తుంది తెర మీద. అలాగే డైరెక్టర్ కూడా ప్రతి సీన్లోనూ ఆడియన్స్ని నవ్వించాలి అని శతవిధాల ప్రయత్నం చేశాడు. వీళ్ళ కాంబినేషన్లో అంటే ప్రసన్న కుమార్ అలాగే నక్కిన త్రినాథరావు వీళ్ళిద్దరు కాంబినేషన్లో గతంలో వచ్చిన సినిమాలు బాగానే కామెడీని పండించినాయి. కానీ ఈ సినిమాకి వచ్చేసరికి వాళ్ళు పడ్డ కష్టం కనిపించింది కానీ ఫలితం కనిపించలేదు. అంటే ఆడియన్స్ని కనెక్ట్ చేసేటువంటి ఒక బలమైన ఎలిమెంట్ కూడా ఉండాలి కామెడీకి వెనకాల. ఆ ఎలిమెంట్ లేదు దీనిలో. ఆ ఎలిమెంట్ లేకపోవడంతో ఏదో విన్యాసాలు చేస్తున్నారు వీళ్ళు అనిపిస్తుంది. తర్వాత రొటీన్గా అనిపించిన సన్నివేశాలు చాలా దొర్లినాయి దీనిలో. వాళ్ళు వెరైటీగా అనుకున్నటువంటి పాయింట్స్ అవి కూడా ప్రాపర్గా రిజిస్టర్ కాలేదు ఆడియన్స్కి. అలాగే రిపీటేషన్ ఎక్కువ ఉంది. కొడుకు చేసినటువంటి సన్నివేశమే మళ్ళీ తండ్రితో చేయటం, తండ్రి చేసిన సన్నివేశమే మళ్ళీ కొడుకుతో చేయించటం, ఇలాంటి రిపిటేషన్స్. దీనివల్ల ఏంటంటే ఆడియన్స్ విపరీతమైనటువంటి ల్యాగ్ ఫీల్ అయినటువంటి సందర్భం సినిమాలో. ఆ విధంగా సినిమా ప్రాపర్గా కనెక్ట్ కాలేదు జనాలకి. ఆ ప్రభావం కనిపిస్తోంది. అంటే ఈ ప్రమోషన్స్లో కొంత బజ్ క్రియేట్ చేసే ప్రయత్నం చేశారు ఇద్దరు. సందీప్ కిషన్ చేశాడు, అలాగే త్రినాథరావు కూడా చేశాడు. త్రినాథరావు అంశు మీద చేసినటువంటి కామెంట్స్ కొంత వివాదాస్పదం అయిన సందర్భంగా కొంచెం ప్రజలు ఆ సినిమా వైపు దృష్టి పెట్టారు. కానీ అంశు కూడా ఈ సినిమాకి పెద్దగా ఉపయోగపడలేదు. ఆవిడ మొహంలో ఎక్స్ప్రెషన్స్ బలంగా పలకలేదు. అంటే ఒక తరహా పాత్రలకు ఆవిడ బాగానే ఉంటుంది కానీ వీళ్ళు అనుకున్నటువంటి క్యారెక్టర్కి ఇంకొంచెం బెటర్, అంటే కామెడీ పండేటువంటి ఆర్టిస్టులను ఎవరినైనా సెలెక్ట్ చేసుకుని ఉంటే బాగుండేది. అలాగే కథలో రిపిటేషన్స్ లేకుండా, అంటే ఒకే సన్నివేశాన్ని రెండు పాత్రల మీద నడపటం అనే ప్రక్రియ లేకుండా ఉండుంటే ఇంకొంచెం బెటర్గా రాసుకుని ఉంటే, అంటే ప్రతి సీన్ని ఒక జబర్దస్త్ స్కిట్ లాగా డిజైన్ చేసే ప్రయత్నం చేశారు. ఇందులో రైటింగ్ విభాగంలో అందరూ పనిచేశారు. దీనిలో ఆది కూడా ఉన్నాడు, హైపర్ ఆది కూడా ఉన్నాడు. హైపర్ ఆది రైటింగ్ డిపార్ట్మెంట్లో కూడా ఉన్నాడు. ఉండటం వలన కొంత ఆ ప్రభావం కనిపించింది. అలాగే చాలా సన్నివేశాలు వీళ్ళు కీలకం అనుకున్నటువంటి చాలా సన్నివేశాలు గతంలో చాలా సినిమాల్లో చూసినవే. రొటీన్ సినిమానే కానీ రొటీన్ కథ అయినప్పటికీ కొత్త పద్ధతిలో ఎంటర్టైన్ చేయటం అనేది కమర్షియల్ ఫార్ములా. ఇది ఆ పరిస్థితిలో లేదు. కానీ ఆయన సందీప్ కిషన్ కొత్తగా ఫీల్ అయ్యాడు ఈ క్యారెక్టర్ని. ఈ మధ్య కాలంలో తను చేస్తూ వస్తున్నటువంటి క్యారెక్టర్ల కంటే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. కామెడీ జానర్లో నడిచేటువంటి క్యారెక్టరు, దాన్ని తన బాడీ లాంగ్వేజ్తో ఎలివేట్ చేయొచ్చు అని అనుకున్నాడు తను. అనుకుని ఆ కష్టం పడ్డాడు. కానీ అది వృధా అయిపోయింది సినిమాకి. అంటే ప్రాపర్ స్క్రిప్ట్ లేకపోవడం వలన ఇంకొంచెం కసరత్తు చేయాల్సింది. వాళ్ళు తీసుకున్న పాయింట్ మంచిదే కానీ ఒక మంచి పాయింట్ని కామెడీతో చెప్పాలి అనుకోవడం వలన అసలు వాళ్ళు ఏం చెప్పదలుచుకున్నారో దాన్ని వదిలిపెట్టేశారు. చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే ఈ టైంలో అంటే ఏజ్డ్ పీపుల్ ఒక వయసు వచ్చేసిన తర్వాత వాళ్ళు కూడా తోడు కావాలని అనుకుంటారు. అనుకున్నప్పుడు వాళ్ళ మెంటాలిటీ ఎలా ఉంటుంది, వాళ్ళ సంఘర్షణ ఎలా ఉంటుంది, సమాజం వాళ్ళని ఎలా రిసీవ్ చేసుకుంటుంది, సమాజానికి వాళ్ళ కోరికకి మధ్య ఉండేటువంటి వైరుధ్యం ఏమిటి, దాని మీద కనుక డ్రామా అల్లుకొని ఉంటే ఇది డెఫినెట్గా బెటర్ సినిమా అయ్యేది. వాళ్ళు ఎంచుకున్న పాయింట్ కరెక్టే. దాన్ని కామెడీగా చెప్దాం అనుకోవడం కూడా తప్పు కాదు. చాలా సీరియస్ అంశాలు ఎంటర్టైనింగ్గా చెప్పచ్చు. కానీ ఎంటర్టైనింగ్గా చెప్పటం అనే ప్రయత్నంలో వాళ్ళు అసలు పాయింట్ని వదిలిపెట్టేసి నేల విడిచి సాము చేసే ప్రయత్నం చేశారు. దాంతో రెండోది ఆ టైటిల్ మజాకా అనే టైటిల్ కూడా జస్టిఫై కాలేదు సినిమా. ఈ మధ్య కాలంలో మనం కొన్ని సినిమాలు చూస్తూ ఉన్నాం, కామెడీ ఉంటుంది బట్ ఏంటంటే అందులో లాజిక్ ఉండదు.
అవును. మీరు అన్నట్టు ఇందాక ఏదో జబర్దస్త్ స్క్రిప్ట్ ఉన్నట్టుగా ఉంటుంది. స్కిట్లు అంటే ప్రతి సీన్ని ఒక స్కిట్ లాగా డిజైన్ చేసుకున్నారు తప్ప వీటిని లాజిక్స్ ఉండవు కనెక్ట్ నవ్వుకోవడానికి. చేసేటువంటి ఒక లాజిక్ ఉండాలి. అవును. ప్రతి సీన్కి అంటే సెంట్రల్ పాయింట్తో దానికి ఒక లింక్ ఉండాలి. ఉమ్, ఆ లింక్ ఉన్నప్పుడు లాజికల్గా అది ఆడియన్స్ కనెక్ట్ అవుతుంది. అవును. ఆ ధోరణి లేదు, స్క్రిప్ట్లోనే లేదు. ఉమ్, ఉమ్, అంటే స్క్రిప్ట్ రాసుకునేటప్పుడే జనాల్ని నవ్వించటం మీద ఎక్కువ శ్రద్ధ పెట్టారు వీళ్ళు. ఓకే. ఆ శ్రద్ధ పెట్టడం కూడా తప్పు కాదు, కానీ ప్రాపర్గా రాలేదు సన్నివేశాలు. ఉమ్, రాకపోయినా పర్వాలేదని చెప్పి వెళ్ళిపోయారు ధైర్యంగా. ఉమ్, కొన్ని కాంట్రవర్సీస్ క్రియేట్ చేయడం ద్వారా సినిమాకి ఆడియన్స్ని రప్పించాలనుకున్నారు. అందులో భాగంగానే త్రినాథరావు చేసిన కామెంట్స్ కావచ్చు, తర్వాత ఇతనికి పీపుల్స్ స్టార్ అని ఒక ట్యాగ్ ఇచ్చారు. అది అవును, సినిమాలో ఉంది, ఓ సినిమాలో టైటిల్స్లో ఉంది. అది ఉండదు అని అనుకున్నారు కానీ ఉంది. ఓకే. సినిమాలో పెట్టారు. ఇప్పుడు పెట్టారు. దీన్ని ఏమైనా కాంట్రవర్సీ చేసే అవకాశం ఉందా బయట అభిమానులు? లేదు లేదు, అంటే ఇంకా నారాయణమూర్తి గారు కూడా పట్టించుకునే పరిస్థితిలో లేడు, ఆయన వదిలేశాడు. ఈ సినిమా కూడా ఏం చేసినా ఇప్పుడు జనాలకు కనెక్ట్ అవ్వడం అనేది కష్టంగా మారిపోయిన ఓకే. పరిస్థితి. సార్, ట్రైలర్లో చూసుకుంటే కనుక రావు రమేష్ గారు అండ్ అలాగే అంశు, ఆ, అంటే రావు రమేష్ గారు ఏదో ఆవిడకి లైన్ వేస్తున్నట్టు చూపించారు ట్రైలర్లో. అంటే వాళ్ళ పేరు స్క్రీన్ మీద చూడడానికి ఎలా ఉంది, ఆడియన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటున్నారు? వాళ్ళ పేరు బాగానే ఉంది సినిమాలో, అంటే స్క్రీన్ మీద వర్కౌట్ అయింది. కానీ కొన్ని అంటే ఆ క్యారెక్టర్ నుంచి కొంత కామెడీ పండించాల్సినటువంటి అవసరం ఉంది. అంశు చేసినటువంటి క్యారెక్టర్ నుంచి కూడా కొంత ఎంటర్టైన్మెంట్ నడపచ్చు. కానీ ఆవిడ ఫేస్లో ఎంటర్టైన్మెంట్ పలకటం అనేది ఇబ్బంది. ఓకే. అందుకని ఆ క్యారెక్టర్కి ఇంకెవరినైనా సెలెక్ట్ చేసుకుంటే బాగుండేది తను. కానీ తను ఒక ధోరణిలో వెళ్ళిపోయాడు డైరెక్టర్. అలా ఆవిడ సినిమాలోకి రావటం, ఆవిడ రీఎంట్రీ కూడా ఆవిడకి ప్రాపర్గా ఉపయోగపడలేదు. ఓకే. ఓకే. కానీ వాళ్ళిద్దరి అంటే రావు రమేష్ శతవిధాలా ప్రయత్నం చేశాడు సినిమాని ఏదో పద్ధతిలో, అంటే తన నటన ద్వారా సన్నివేశాన్ని రక్తి కట్టించడం కోసం కృషి చేశారు ఇద్దరు. సందీప్ కిషన్ చేశాడు, ఇతను చేశాడు. ఓకే. కానీ ఆ ప్రయత్నము, ఆ కష్టము అంతా కూడా ప్రాపర్ స్క్రిప్ట్ లేకపోవడంతో, ప్రాపర్ డిజైనింగ్ లేకపోవడంతో వృధా అయిపోయింది. అందుకని ఒక పేలవమైన సినిమా, ఎటువంటి ప్రభావం వేయనటువంటి సినిమాగా మజాకా అనేది మిగిలిపోతుంది. ఓకే. ఆడియన్స్ స్పందన కూడా అలాగే ఉంది సినిమాకి. చూడాలంటే ఇంకొంచెం ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటంటే థియేటర్కి ఆడియన్స్ రావాలంటే సినిమాలో ఒక కొత్త పాయింట్ ఉండాలి ఖచ్చితంగా. కేవలం ఏదో కామెడీ సినిమా అంటే రారు. అవును, అవును. అంటే కామెడీ సినిమా అయితే మేము నెమ్మదిగా ఫోన్లో చూసుకుంటాం అంటున్నారు. రెండో వైపు ఇంకొక ప్రమాదం ఉంది. సినిమాలు ఇప్పుడు ప్రధానంగా ఎదుర్కొంటున్నటువంటి ప్రమాదం ఏంటంటే, సినిమా షో పడినటువంటి 1 అవర్లో కంటెంట్ ఏదో ప్లాట్ఫామ్ మీద అవైలబుల్గా వచ్చేస్తుంది. అందుకని ఈ ఫోనుల్లో చూసుకోవటం ఇదంతా ఎక్కువైపోతుంది. థియేటర్కి వచ్చే ఆడియన్స్ ఆల్టర్నేటివ్ చూసుకుంటున్నారు. ఆ మేరకు టిక్కెట్ల ధరలు తగ్గించే ప్రయత్నం జరిగింది, కానీ థియేటర్లు ఎక్స్పెన్సివ్గానే ఉన్నాయి ఇప్పటికీ. ఇదొక గొడవ ఉంది. ఈ కాన్ఫ్లిక్ట్ ఉన్నప్పుడు మీరు కీలకమైన పాయింట్ మీద ఎక్కువ శ్రద్ధ పెట్టుంటే కొంతవరకు జనాలు అటువైపు డ్రైవ్ అయి ఉండేవాళ్ళు. ఆ ప్రయత్నం జరగలేదు. మంచి పాయింట్ తీసుకుని దాన్ని పేలవమైనటువంటి హాస్యం అనే పేరుతో వాళ్ళు తీసుకున్న సిన్సియర్ సెన్సిబుల్ పాయింట్ని పలచన చేసి వాళ్ళే దిగజార్చారు సినిమాని. రైటర్సు, అలాగే రైటింగ్ టీము, డైరెక్టరు అందరూ కలిసి. అందుకని ఈ సినిమా అంత గొప్పగా అలరించలేదు ఆడియన్స్ని.